శ్రీకృష్ణాష్టమి. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి 8వ గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగ సంధికాలమందు శుక్ల సంవత్సరములో శ్రావణ మాసంలో బహుళ పక్షంలో రోహిణి నక్షత్రముతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడు చెరసాలలో జన్మించాడు. చంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్దిసేపు చంద్రయుక్తమై ఉంటుంది. శ్రావణ కృష్ణ బహుళ అష్టమి కృష్ణాష్టమి పర్వమై ఉంది. కృష్ణుని జన్మదినోత్సవ సందర్భమైన పండుగ కాబట్టి దీనిని జన్మాష్టమి అని కూడా అంటారు. కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయ్యింది. కృష్ణ జయంతి, శ్రీ జయంతి అని కూడా పిలువబడుతోంది. కృష్ణాష్టమిని నిర్ణయించేటప్పుడు కొందరు తిథికి ప్రాముఖ్యత ఇస్తే మరికొందరు నక్షత్రానికి ప్రాధాన్యతనిస్తారు. తిథి మాత్రమే ఉంటే కృష్ణాష్టమిగాను, నక్షత్రం కూడా కలిసి వస్తే శ్రీకృష్ణ జయంతిగాను వ్యవహరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. శ్రావణ మాసంలో 18 రోజున శ్రీకృష్ణ పరమాత్మ జన్మదినం. మహాపర్వదినంగా యావత్ భారతదేశం జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. మోక్షం, యోగం, జ్ఞానం, భక్తి అన్నిటినీ కలబోసి తన అద్భుతమైన లీలల ద్వారా మానవ జాతికి పరమ పవిత్రమైన పూజ్యనీయమైన శ్రీమద్ భగవద్గీత ద్వారా అందించిన జగన్నాటక సూత్రధారి మన శ్రీకృష్ణ పరమాత్మ. ఆయనకు భక్తితో నమస్కరిస్తే చాలు మనల్ని ముక్తి మార్గం వైపు తీసుకుని వెళ్లే మహానుభావుడు. జగన్నాటక సూత్రధారిగా కీర్తి చెందిన శ్రీకృష్ణ భగవానుడు ఓ ఉత్తమ మంత్రాన్ని జపించి తనకు కావలసిన వరాలను పొందినట్లు శివపురాణం చెబుతుంది. పూర్వం శ్రీకృష్ణ భగవానుడు తనకు కావలసిన కోరికలను సిద్ధింపజేసుకోవడం కోసం ముక్కంటిని తలంచి తపస్సు చేయాలనుకున్నాడట. వెంటనే హిమాలయ పర్వత ప్రాంతంలో ఉన్న పరమ శివ భక్తుడైన ఉమామన్యు మహర్షి దగ్గరకు వెళ్ళి తన మనస్సులోని మాటను చెప్పాడట. అప్పుడు ఆ మహర్షి అథర్వవేద ఉపనిషత్తులలోని నమశివాయ అనే పంచాక్షర మంత్రాన్ని ఉపదేశించి 16 నెలల పాటు ఆ మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేయమన్నాడు. ఇలా నమశివాయ మంత్రముతో 16 నెలల పాటు తపస్సు చేసి పార్వతీ పరమేశ్వరులను కృష్ణుడు ప్రత్యక్షం చేసుకున్నాడట. శ్రీకృష్ణ తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు వరాలు ప్రసాదించాడట. అప్పుడు శ్రీకృష్ణుడు తాను ఓ 8 వరాలను కోరుకుంటానని చెప్పి వాటిని శివుడి ముందుంచాడట. అచంచలమైన గొప్ప కీర్తి, స్థిరమైన శివ సన్నిధి లభించాలి. నిత్యం శివధర్మంలో బుద్ధి నిలవాలి. నిత్యం తాను శివ భక్తితో ఉండాలి. శత్రువులంతా సంగ్రామంలో నశించాలి. ఎక్కడా శత్రువుల వల్ల తనకు అవమానం కలగకూడదు. తన తల్లిదండ్రులు సర్వకాలాలలోనూ సంతోషంగా ఉండాలి. తానెక్కడ ఉన్నా సర్వ ప్రాణుల మీద తనకు అనురాగం కలగాలి. ఈ వరాలను తనకిమ్మని కృష్ణుడు కోరగానే ముక్కంటి వాటన్నింటినీ అనుగ్రహిస్తాడు. అందుచేత శ్రీకృష్ణ భగవానుడు కొంతవరకు తమ స్వార్థాన్ని ఆకాంక్షిస్తూ వరాలు కోరినా ఎంతో కొంత సామాజిక శ్రేయస్సును కూడా అభిలాషించాలన్న ఓ ఉత్తమ ప్రబోధం ఈ కథలో కనిపిస్తుంది. లోక కళ్యాణార్థం భూమిపై అవతరించిన శ్రీకృష్ణ భగవానుడిని శ్రీకృష్ణాష్టమి రోజున నిష్ఠతో పూజించి ఆయన ఆశీస్సులు పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.